తులసి ఎవరికో సాయపడే పనిలో పడి మన జ్యోతి పెళ్లి ముహూర్తం తప్పించేలా ఉన్నాడేంట్రా? ఆ మంచితనం సాయపడే లక్షణం నువ్వే ఇచ్చావమ్మా. అయ్యో, మనం ఎంత టెన్షన్లో ఉన్నామో మర్చిపోయి వాడు మానవత్వం చాటుకుంటున్నాడు. అన్నయ్య, ఆవిడెవరికో జ్యోతి వేరేలా హెల్ప్ చేయాల్సింది. ముందు ఇక్కడ పెళ్లి ఇంపార్టెంట్, పెళ్లి ముహూర్తం ఇంపార్టెంట్. మరి అంత సీరియస్ కండిషన్ అయితే చెప్పలేం, కానీ కాస్త పర్లేదనుకుంటే అంబులెన్స్ కు ఫోన్ చేసినా నిమిషాల్లో వచ్చేది. అలా ఆమెను హాస్పిటల్కి పంపించి లక్ష్మీ జ్యోతి తొందరగా రావాల్సింది. ఏది మళ్ళీ వాడికి ఒకసారి ఫోన్ చేయి. అలాగేనమ్మా. హలో హలో, అరే జ్యోతి, ఎక్కడున్నారా? ఇంకా రాలేదేంటి? ఇక్కడ ముహూర్త సమయం దాటిపోతుంది. మీరు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అమ్మా, అది ఏమైందిరా? అది నేను అరే చిన్నోడా, ఏమైందిరా? ఇంకా రావడానికి ఎంతసేపు పడుతుందంటుంటే అంత ఆలోచిస్తున్నావేంట్రా? తక్కువ సమాధానం చెప్పలేవా? రే, ఈ పాటికి ఎప్పుడూ రీచ్ అవ్వాల్సింది కదరా. రే జ్యోతి, తొందరగా రారా. ఏమైందిరా? మాట్లాడవేంటి? అమ్మా, పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. పోలీసులు నిన్న అరెస్ట్ చేయడమేంట్రా? నువ్వేం తప్పు చేసావు? అమ్మా, నేను లక్ష్మి వస్తుండగా పోలీసులు చెక్ చేశారు. అందులో వీళ్ళకి గంజాయి దొరికింది. అందుకనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. గంజాయి రవాణా చేసే ముఠాతో నాకు సంబంధాలున్నాయని నన్ను అరెస్ట్ చేశారు. మీ నాన్నగారు చెప్పిన హాస్పిటల్ వచ్చేసింది. ఒకసారి లక్ష్మికి ఫోన్ ఇవ్వు. గోవర్ధన్ మావయ్య నందిని వచ్చి లక్ష్మిని తీసుకెళ్ళిపోయారమ్మా. నందిని వచ్చిందా? అవునమ్మా. ఇదంతా నందిని ప్లాన్ అని అర్థమైందిరా? లక్ష్మిని ఇక్కడికి ఎలా రప్పించాలో, ఏ కేసు లేకుండా నిన్నెలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను నాన్న. నువ్వేం టెన్షన్ పడకురా, ధైర్యంగా ఉండు. అలాగే అమ్మా.
కాసేపటి తర్వాత కాల్ చేస్తావురా. నువ్వేం తప్పు చేయలేదు కాబట్టి అమ్మ చెప్పినట్టు ధైర్యంగా ఉండు. అలాగే అన్నయ్య. అత్తయ్య, ఆ నందిని ఎంత క్రిమినల్ గా ఆలోచిస్తుందో చూసారా? లక్ష్మిని ఎలాగైనా తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని, జ్యోతిని క్రైమ్లో ఇరికించాలని ప్లాన్ చేసింది. పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనల్నందరినీ రెచ్చగొట్టాలని చూస్తుంది. ఆ నందినికి తన దారిలోనే సరైన బుద్ధి చెప్పాలి. ఏడు పాపు, లక్ష్మి మెసేజ్ చేసింది. ఏంటో చదువు. ఎలాగైనా సరే సంజయ్తో నా పెళ్లి జరిపించాలని మా నాన్న నందిని నన్ను పెళ్లి పీటల దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. నన్ను ఎలాగైనా పీటల మీద నుంచి తప్పించండి. ఈ పెళ్లి ఆపి నన్ను కాపాడండి. ఇంకా ఏం రాసుందిరా? చదువు. అంతే మెసేజ్ చేసిందమ్మా. ఆ నందినిని అంత తేలిక వదిలిపెట్టను. రేవతి, బుజ్జి, మీరిక్కడే ఉండండి. అలాగే అత్తయ్య. విష్ణు, ఈశ్వర్, మీరు నాతో రండి, చెప్తాను. అలాగే అమ్మా. రండి. గంజాయి కేసు క్రిమినల్ని మరీ అంత మర్యాదగా కారు దింపుతారంటయ్యా. కాలర్ పెట్టి లాగి 4 తగిలించి లోపలికి తీసుకెళ్ళాలి. అక్కడ మంత్రాలతో జరిగే పెళ్లికి, ఇక్కడ పోలీసులు చేసే పెళ్లికి తేడా ఉండాలి కదా. నాకరండి. నీ నెట్వర్క్ అంతా ఈరోజు నీతోనే చెప్పిస్తాను. నడు. సార్ నేనేం నేరం చేయలేదు సార్. నాకేం సంబంధం లేదు సార్. నా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారేంటి సార్? నా కోసం మా అమ్మ అన్నయ్యలు ఎదురు చూస్తూ ఉంటారు. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. వదిలిపెట్టే అవకాశమే లేదంటుంటే గొంతు చించుకొని వస్తావేంట్రా? నడు. సార్, మీరు అన్యాయంగా కావాలని నా మీద తప్పుడు కేసులు పెట్టాలని లాక్కొచ్చారు. మీరు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయితే మా కారు లిఫ్ట్ అడిగి డ్రాప్ అయిపోయిన ఆ ప్రెగ్నెంట్ లేడీని పట్టుకోండి. అసలు క్రిమినల్స్ ఎవరో తెలుస్తుంది. మేము ఎలా డ్యూటీ చేయాలో మాకే నేర్పిస్తావా? నువ్వే క్రిమినల్వి. నీ వెనక ఇంకా ఎంతమంది ఉన్నారో చెప్పిస్తాను. సార్, మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇలా రాంగ్గా డీల్ చేస్తున్నారో నాకు బాగా తెలుసు సార్. మా గోవర్ధన్ మావయ్యే కదా, ఆ నందినియే కదా, వాళ్ళు చెప్పినట్టే మీరు యాక్ట్ చేస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తుంది చాలక
అమ్మాయిని లేపుకొచ్చింది చాలుగా నేనే అమ్ముడు పోయానని పిచ్చి కూతులకు వస్తున్నావా? నీ కూతుల్ని ఎలా కట్ చేస్తావో చూస్తావు కదా. కానిస్టేబుల్స్ సార్ వీడిని లోపలేసి ఎఫ్ఐఆర్ రాసి సంతకం పెట్టించండి. సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. నేను వెళ్ళాలి, నన్ను వదలండి. వెళ్ళడం అంటే కోర్టుకే నిన్ను తీసుకెళ్ళాలి. వాకుండా లోపలికి వెళ్ళి కూర్చో. తీసుకెళ్ళండి. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ మీరు చేసేది చాలా తప్పు సార్. వెళ్ళు. నేను చెప్పేది నిజం సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ నందిని ఒకసారి ఇన్స్పెక్టర్ ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. అలాగే అంకుల్. నందిని గారు. ఎస్ఐ గారు, గోవర్ధన్ అంకుల్ మాట్లాడతారంట. అలాగే మేడం. ఎస్ఐ గారు, వాడిని లోపల వేశారా? ఇప్పుడే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాం సార్. ఎఫ్ఐఆర్ రాస్తున్నాం. వెరీ గుడ్. వాడి మీద 1, 2 కాదు, కనీసం 5 సెక్షన్ల కేసులు ఫైల్ అవ్వాలి. వాటితో పాటు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడనే కేసు కూడా స్ట్రాంగ్గా పుటప్ చేయండి. వాడు లైఫ్ లాంగ్ జైల్లోనే మగ్గాలి. అలాగే సార్. మీకు ఏం కావాలో మేము చూసుకుంటాం. అర్థమైంది సార్. అలాగే కానివ్వండి. 1 నిమిషం. ఎస్ఐ గారు, లక్ష్మి పెళ్లి జరిపించటం ఎంత ముఖ్యమో అర్థమైంది కదా. అదే ఫాలో అయిపోండి. అలాగేనండి. ఉంటాను. ఎఫ్ఐఆర్ రెడీ అయిందా? రెడీ అవుతుంది సార్. తొందరగా. సార్ సార్ నాకేం తెలియదంటే నమ్మరండి సార్. పెళ్లి కూతురు లేచిపోయిందంట. ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, అందుకే లేచిపోయిందేమో. డమ్మీ పెళ్లి కొడుకమో, అందుకే లేచిపోయింది. ఆ తులసి కొడుకుని ప్రేమించింది కదా. బాబు బాబు బాబు, అలా పీటల మీద నుంచి లేవకూడదు. పంతులు గారు, పీటల మీద పెళ్ళి ఆగిపోతుంటే లేవకూడదు అంటారేంటండి మీరొకరు? రే సంజయ్, ఆగు బాబు, ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్ళలేండి నాన్న, లక్ష్మి వచ్చేదాకా ఇక్కడే లోపల ఉంటాను. లక్ష్మి వచ్చాక పిలవండి, సరేనా? ఏమండి, లక్ష్మి కనిపించిందో లేదో నందినికి ఫోన్ చేయండి. అలాగే.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ్ముడిని విడిపించడం ముఖ్యం అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? అరే విష్ణు, మనం పోలీస్ స్టేషన్ కూడా వెంటనే వెళ్ళాలి. కానీ అక్కడ ఏమాత్రం లేట్ అయినా కూడా ఇక్కడ లక్ష్మి మెళ్ళో సంజయ్ తాళి కట్టేస్తాడు. అది నిజమే కదన్నయ్య. కానీ అమ్మా, లక్ష్మి ఇంకా ఇక్కడికి వచ్చినట్లేదు. అసలు పెళ్లి మంత్రాలు ఏవి వినిపించట్లేదు. ఆ గోవర్ధన్ నందిని లక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చేలోపు సంజయ్ని ఇక్కడి నుంచి తప్పించాలి. ఇప్పుడు ఇంకా కిడ్నాప్ చేయాలన్నమాట. మరి తప్పదు కదరా. ఎవరి కంట పడకుండా లోపలికి వెళ్ళాలి, అంతేగా? ఏం అవసరం లేదురా, నేను చెప్తానుండు. మరేం చేయబోతున్నావమ్మా? ఒక్క ఫోన్ కాల్తో సంజయ్ని ఇక్కడికి రప్పిస్తాను చూడు. నువ్వెలా అంటే అలాగా. హలో హలో, మాట్లాడుతుంది సంజయే కదా? అవునండి, మీరెవరు? ఆ, మేము లక్ష్మిని కిడ్నాప్ చేసిన వాళ్ళం. ఆ తులసి మనుషులం. మీ నాన్న వాళ్ళకి నందినికి ఆ తులసి భయపడిపోయి లక్ష్మిని క్షేమంగా మీ ఇల్లు చేర్చమంది. అవునా? అవునండి. ఆ తులసి ఇస్తానన్న ప్యాకేజీకి మేము ఆశపడ్డాం, కానీ అది తప్పని మాకు అర్థమైంది. మేం మీ ఇంటికి కాస్త దూరంలో లక్ష్మితో ఉన్నాం. వచ్చి తీసుకెళ్ళు బాబు. ఎవరికీ చెప్పకు, నువ్వేరా. అలాగే అండి. అమ్మా, ఆ సంజయ్ వస్తున్నాడా? అమ్మా, సంజయ్ వస్తాడంటావా? వస్తాడు చూడరా. అమ్మా, సంజయ్ సంజయ్ ఇప్పుడు చెప్తానుండ్రా. హలో, బాబు, ఎవరు కాల్ చేశారా అని ఎదురు చూస్తున్నావా? అవును. ఆయన ఈ విషయం మీకెలా తెలుసు? ఆ ఫోన్ చేసింది నేనే. రే విష్ణు, ఈశ్వర్, త్వరగా రండి. అమ్మా, వస్తున్నా. దిగు దిగు రా.
రా. నా తమ్ముణ్ణి ఇక్కడి నుంచి తప్పించింది నువ్వే కదా. ముందు మీ తమ్ముణ్ణి ఎలా ఇరికించబోతున్నానో చూడు. ఇవి బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్. కమిషనర్ గారికి కాల్ చేయమంటావా? వద్దు, కాల్ చేయొద్దు. అయితే ఇంకో అర్ధ గంటలో లక్ష్మిని నువ్వు నాకు అప్పగించాలి.